Nomenclature of organic compounds. There are several organic compounds present in our environment. It is necessary to name these compounds for their unique identification. There are mainly two nomenclature systems used for naming organic compounds. One is trivial or common system or common names, and two is IUPAC system. It is very important one. మన ఎన్విరాన్మెంట్లో చాలా ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేయడానికి నేమింగ్ సిస్టమ్ అన్నది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ మచ్ నెససరీ. అండ్ ఆ నేమింగ్ సిస్టమ్స్లో మనకి టూ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, టూ నామెన్క్లేచర్ సిస్టమ్స్. ఒకటి ట్రివియల్ సిస్టమ్ లేదా కామన్ సిస్టమ్, కామన్ నేమ్స్. రెండు ఐయుపాక్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ దీంట్లో ట్రివియల్ ఆర్ కామన్ సిస్టమ్ గురించి చూద్దాం. ఇన్ ది కాంపౌండ్ should be named on the basis of various factors such as source and name of discover. ఎవరైతే దాన్ని కనిపెట్టారో వాళ్ళ పేరు పెట్టచ్చు, లేదా ప్లేస్, ఏ ప్లేస్లో కనిపెట్టామో ఆ ప్లేస్ పేరైనా పెట్టచ్చు. అండ్ స్ట్రక్చర్, దాన్ని స్ట్రక్చర్ని బేస్ అయ్యి కూడా మనం నేమ్ అన్నది దానికి మనం కామన్ సిస్టంలో యూస్ చేయొచ్చు. ఫస్ట్ వుడ్ స్పిరిట్. ఇక్కడ వుడ్ స్పిరిట్ ఈజ్ అబ్టైన్ బై డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ఆఫ్ వుడ్. వుడ్ స్పిరిట్ అంటే మిథైల్ ఆల్కహాల్. ఇక్కడ డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ఆఫ్ వుడ్ నుంచి ఇది అబ్టైన్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద ప్రాసెస్ ఇక్కడ మనం నేమింగ్ చేసాం. నెక్స్ట్ ఆక్సాలిక్ యాసిడ్ అబ్టైన్ ఫ్రమ్ ఆక్సాలిస్ ప్లాంట్. ఆక్సాలిస్ ప్లాంట్ నుంచి వచ్చింది కాబట్టి దీన్ని ఆక్సాలిక్ యాసిడ్ అన్నారు. గ్లూకోజ్ ఆర్ గ్లిజరాల్, ఇట్ ఈస్ స్వీట్ ఇన్ టేస్ట్, తీయగా ఉంటుందన్నమాట. It is nothing but taken from a Greek word glucose. Okay, and the meaning is sweet wine. So glucose or glycerol ante sweet ani meaning vastundi. Okay, IUPAC system. IUPAC stands for International Union of Pure and Applied Chemistry. Here I stands for international, U means union, P means pure, A means applied, C means chemistry. It is a standard and systematic method of naming organic compounds based on their structure. నేమింగ్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ని బేస్డ్ అయి జరుగుతుంది. ఏ రకంగా జరుగుతుంది అంటే ఒక సిస్టమాటిక్ మెథడ్ ద్వారా. ఓకే, ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ అండ్ సిస్టమాటిక్ మెథడ్ ఆఫ్ నేమింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్. ఏ కాంపౌండ్ ఈస్ నేమ్డ్ using IUPAC by following. First, identify the parent chain of hydrocarbon. Next, then functional group, prefixes and suffixes. Okay, first organic compound లో పేరెంట్ చైన్ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత వాటిలో ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్ని, ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ని ఐడెంటిఫై చేయాలి. గైస్ కూల్, ఇక్కడ మనం కొత్తగా జస్ట్ 3 నేమ్స్ చూద్దాం. ప్రిఫిక్స్, వర్డ్ రూట్, సఫిక్స్. ప్రిఫిక్స్ అంటే సపోజ్ ఇప్పుడు డాక్టర్ హరి అని ఉంటుంది నేమ్లో, దాంట్లో పేరుకి ముందున్న డాక్టర్ అని ప్రిఫిక్స్ అంటాం. అలాగే మనకి పేరు వెనకాల కొన్ని తోకలు ఉంటాయి కదా, అలాగా పేరు వెనకాల ఉన్న వాటిని సఫిక్స్ అంటాం. ఇక్కడ ప్రిఫిక్స్ చూస్తే ప్రిఫిక్స్లో సెకండరీ ప్రిఫిక్స్ అండ్ ప్రైమరీ ప్రిఫిక్స్ ఉన్నాయి. అలాగే సఫిక్స్లో ప్రైమరీ సఫిక్స్ అండ్ సెకండరీ సఫిక్స్. ప్రిఫిక్స్లో సెకండరీ ప్రిఫిక్స్ని ఫస్ట్ రాసుకోవాలి, వాటిని సబ్స్టిట్యూట్స్ అంటాం. ప్రైమరీ ప్రిఫిక్స్ తర్వాత రాయాలి, అవి సైక్లో కాంపౌండ్స్. ఓకే, ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ రాసి తర్వాత ప్రైమరీ ప్రిఫిక్స్ రాయాలి. ఓకే, ఇక్కడ కింద ఫాలో అయినట్టు సెకండరీ ప్రిఫిక్స్ కమ్స్ ప్రైమరీ ప్రిఫిక్స్, తర్వాత వర్డ్ రూట్. వర్డ్ రూట్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఓకే, దీని గురించి తర్వాత చూద్దాం. నెక్స్ట్ ప్రిఫిక్స్ లాగా దీంట్లో సెకండరీ ప్రైమరీ రాసినట్టు సఫిక్స్లో ప్రైమరీ సఫిక్స్ సెకండరీ సఫిక్స్ రాయాలి. ప్రైమరీ సఫిక్స్ అంటే సింగిల్ బాండ్, డబుల్ బాండ్, త్రిబుల్ బాండ్. సింగిల్ బాండ్ ఏన్, డబుల్ బాండ్ ఈన్, త్రిబుల్ బాండ్ ఐన్, ఏన్, ఈన్, ఐన్. ఓకే, అండ్ సెకండరీ సఫిక్స్ అంటే ఫంక్షనల్ గ్రూప్స్. ఫంక్షనల్ గ్రూప్ లిస్ట్ ఉంటుంది, అది తర్వాత వీడియోస్లో చూద్దాం. సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్, వర్డ్ రూట్, ప్రైమరీ సఫిక్స్ అండ్ సెకండరీ సఫిక్స్. ఓకే, ఇందాక రూట్ వర్డ్ అంటే ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ కార్బన్స్ అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఓన్లీ 1 కార్బన్ ఉంటే దాన్ని మనం మెత్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మీథేన్. ఓకే, ఇట్ ఈస్ టేకెన్ యాజ్ CH4. 2 కార్బన్ ఆటమ్స్ ఉంటే ఎత్, ఇట్ ఈస్ లైక్ ఈథేన్, C2
H6. 3 కార్బన్ ఉంటే ప్రోపేన్ C3 H8. 4 కార్బన్ ఉంటే బ్యూటేన్ C4 H10. 5 కార్బన్ ఉంటే పెంటేన్ C5 H12. 6 కార్బన్ ఉంటే హెక్సేన్ C6 H14. 7 కార్బన్ ఉంటే ఇట్ ఈస్ లైక్ హెప్టేన్ C7 H16. 8 కార్బన్ ఉంటే ఆక్టేన్ C8 H18. ఓకే. 9 కార్బన్ ఉంటే నోనేన్ C9 H20. 10 కార్బన్ ఉంటే డెక్హేన్, ఇది ఐ కాదు ఈ. ఓకే. C10 H22. నెక్స్ట్ 20 కార్బన్ ఉంటే ఇట్ ఈస్ ఐకోసేన్, ఇట్ ఈస్ లైక్ C20 H42. నెక్స్ట్ 30 కార్బన్ ఉంటే ట్రయాకాంటేన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ C30 H62. ఓకే. ఇప్పుడు చూద్దాం. 1 కార్బన్ ఐటమ్ అంటే మెత్, 2 అంటే ఎత్, 3 అంటే ప్రోప్, 4 అంటే బ్యూట్, 5 అంటే పెంట్, 6 అంటే హెక్స్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నాన్, 10 ఉంటే డెక్. ఇక్కడ ఈథేన్ అని ఎందుకు రాసామంటే ఇక్కడ ఆల్కేన్ని ఎగ్జాంపుల్ కింద రిప్రజెంట్ చేసాం. ఆల్కీన్ ఉంటే ఇక్కడ ఏం రాస్తాం, ఏన్ ప్లేస్లో ఏఎన్ఈ ప్లేస్లో ఈఎన్ఈ వస్తుందన్నమాట ఆల్కీన్ రిప్రజెంట్ చేసినప్పుడు. అండ్ అలాగే డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ డిఫరెంట్ చేసినప్పుడు డిఫరెంట్ కింద మారుతుంది. ఇక్కడ ఫర్ సపోజ్ ఆల్కేన్ అంటే సింగిల్ బాండ్, ఆల్కీన్ అంటే డబుల్ బాండ్, ఆల్కైన్ అంటే త్రిబుల్ బాండ్ రిప్రజెంట్ అవుతుంది. అండ్ ఆల్కహాల్ ఉంటే అదే మిథనాల్ అని రాస్తాం. ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ని మనం తీసుకున్నప్పుడు మిథనాల్ ఓఎల్ యాడ్ అవుతుంది. ఓకే. జస్ట్ ఇది నేమింగ్లో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ కార్బన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. 1 ఉంటే మెత్, 2 ఉంటే ఎత్, 3 అంటే ప్రాప్, 4 అంటే బ్యూట్, 5 అంటే పెంట్, 6 అంటే హెక్స్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నాన్, 10 ఉంటే డెక్, అండ్ 20 ఐకోసేన్ ట్రయాకాంట్.